हाई फ्रेंड्स నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఎంఐ లేటెస్ట్ గా మనకి ఒక ల్యాప్టాప్ అయితే లాంచ్ చేసింది కదా సో ఎంఐ నోట్బుక్ ప్రో 120 అని చెప్పేసి లేటెస్ట్ లాంచ్ ఈ రోజు ఈ ల్యాప్టాప్ మన దగ్గర అయితే ఉంది ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా దీని యొక్క అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసుకుంటాను ఎటువంటి రివ్యూ అయితే కాదు రివ్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే వస్తుంది అండ్ ఇక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాలి సో ఎప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో సేల్స్ జరుగుతూ ఉంటాయి కదా సో ఆ సేల్స్ లో కనుక మీరు బెటర్ డీల్స్ పర్చేస్ చేయాలంటే వెదర్ ఇట్ ఈస్ ల్యాప్టాప్స్ స్మార్ట్ వేరియబుల్స్ టీవీస్ బ్లూటూత్ యాక్సెసరీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇంట్లో కావాల్సిన ఉప్పు పప్పుతో సహా మంచి డీల్స్ వచ్చినప్పుడు మన డీల్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం టీఆర్టీ డీల్స్ అండ్ టీఆర్టీ లూట్స్ రెండు అయితే ఉంటాయి రెండిట్లో జాయిన్ అవ్వండి సో అండ్ నా పేరు మీద గివ్ అవేస్ అని చెప్పేసి ఫేక్ సర్క్యులేట్ జరుగుతుంది నేను ఎటువంటి గివ్ అవేస్ టెలిగ్రామ్లో కానీ ఎటువంటి చేయట్లేదు నేను ఇచ్చిన మాత్రం కేవలం డైరెక్ట్గా మాట్లాడి మాత్రం ఇస్తాను ఎటువంటి ఫేక్ గివ్ అవేస్ అయితే మీరు నమ్మొద్దని అయితే ఖచ్చితంగా చెప్తున్నాను వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి మనకు తెలిసిందే సో నేను చెప్పే రివ్యూ అనేది 100% జెన్యూన్ రివ్యూ ఇది నేను చెప్పే ఇనిషియల్ అన్బాక్సింగ్లో చెప్పేది కూడా ఇది ఎటువంటి స్పాన్సర్డ్ వీడియో అయితే 100% కాదు అందులో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు సో యూజువల్గా మీకు తెలుసు నేను ఎప్పుడు ఇది చెప్తాను సో ఏదైనా ప్రోడక్ట్ నాకు నచ్చినప్పుడు బాగున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయం అయితే నేను చెప్తాను ఎందుకంటే దాన్ని పొగిడితే మన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఇంతగానం పొగిడేస్తున్నాడు స్పాన్సర్డ్ వీడియోనేమని ఫీల్ అవుతారు సో అలా ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి ముందే చెప్తున్నాను సో ఇది ఎటువంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు నేను చెప్పేది ప్రతిదీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చూసింది మాత్రమే చెప్తాను సో ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ మనం దీని యొక్క అన్బాక్సింగ్ చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి మనకి 100 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఆ తర్వాత మనకి ఒక పవర్ కార్డ్ అయితే ఉంటుంది అండ్ అంతే దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది ఇక ఫైనల్గా మనకి బాక్స్లో ల్యాప్టాపే ఉంటుంది అనమాట చూడవచ్చు ఇదే మనకి ఎంఐ నోట్బుక్ ప్రో 120 అనమాట సో ఫస్ట్లీ దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు 1 by 1 దీని యొక్క ఎవ్రీథింగ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుంది ఎందుకంటే ఇది అన్బాక్సింగ్ కాబట్టి రివ్యూలో మనం ఫర్దర్గా పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్లీ మనం చూసినట్లయితే మెయిన్ డిజైన్ పరంగా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఫస్ట్లీ లుక్స్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ ఇయర్ ఎంఐ నోట్బుక్ ప్రో ఏదైతే ఉందో సేమ్ టైప్ ఆఫ్ లుక్స్ ఉంటుంది లుక్స్లో మీకు ఎటువంటి మేజర్ డిఫరెన్స్ అయితే చూడడానికి ఉండదు కోర్స్ మీకు తెలిసిందే మ్యాక్బుక్ టైప్ ఆఫ్ లుక్లో తీసుకొస్తుంటారు వీళ్ళు మోస్ట్లీ 100% మ్యాక్బుక్ రిజంబ్లెన్స్ అయితే మీకు కనిపిస్తుంది యాస్టీస్ అయితే ఉండదు ఖచ్చితంగా వాళ్ళు తెచ్చినంత స్లిమ్గా తీసుకురాలేదు కానీ బట్ రిజంబ్లెన్స్ అయితే ఉంటుంది యాస్టీస్ సేమ్ నోట్బుక్ ప్రో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది డిజైన్ పరంగా మనం చూసినట్లయితే అండ్ వెంటిలేషన్ పరంగా చూస్తే మాత్రం బాటంలో మీరు చూసినట్లయితే ఎయిర్ ఇంటేక్ అయితే మనకి చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఈసారి చూద్దాం థర్మల్స్ ఎలా ఉంటుందని చెప్పేసి అండ్ ఎగ్జాస్ట్ చూసినట్లయితే మీకు సేమ్ యాస్టీస్ మీకు హింజ్ ఉంటుంది కదా సో హింజ్ దగ్గర మనకి ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట వెంటిలేషన్ పరంగా చూసినట్లయితే ఇక ఫైనల్గా మనకి డిజైన్లో బెజల్స్ అనేది కీ రోల్స్ ప్లే చేస్తుంది అనమాట సో బెజల్స్ చూసినట్లయితే మీకు టాప్లో కొంచెం థిన్గానే ఉంటుంది అండ్ రెండు సైడ్లో అయితే మీకు చాలా థిన్గా ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అండ్ బాటంలో కొంచెం థిక్ బెజల్ చూడడానికి ఉంటుంది ఎందుకంటే బ్రాండింగ్ అయితే ఉంటుంది ఓవరాల్గా డిజైన్ పరంగా వస్తే మాత్రం సేమ్ లైక్ లాస్ట్ ఇయర్ మోడల్ నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే నేను డిజైన్లో ఎక్కడ కూడా నోటీస్ అయితే చేయలేదు ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ డిజైన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ ఇయర్ మోడల్ కూడా మనం చేసాం సేమ్ టైప్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ కోర్స్ మీకు లాస్ట్ టైమే చెప్పాను నేను సో మెటల్ బిల్డ్తో వస్తుంది అనమాట ఫుల్ చేసేస్ అంతా కూడా మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది సో సాలిడ్ మెటల్ నార్మల్ మెటల్ అయితే కాదు మీకు చాలా సాలిడ్గా ఉంటుంది ల్యాప్టాప్ కనుక మీరు చేతిలో పట్టుకున్నట్లయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యూజువల్గా నేను ఎంత మెటల్ బిల్డ్ ల్యాప్టాప్స్ వచ్చినా సరే ఫ్లెక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు బాడీ ఫ్లెక్స్ మీరు చూడొచ్చు అసలు మీకు బాడీ ఫ్లెక్స్ అనేది చూడడానికి ఉంటుంది అట్లీస్ట్ కీబోర్డ్ దగ్గరైనా ఫ్లెక్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నో మీకు కీబోర్డ్ దగ్గర కూడా ఫ్లెక్స్ చూడడానికి అయితే లేదనమాట సో ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఒక సాలిడ్ అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేస్తామని చెప్తున్నారు అల్యూమినియం అలాయ్ అనేది సో దానివల్ల ఏమో అయి ఉండొచ్చు కానీ మీకు ఫ్లెక్స్ అయితే ఎస్పెషల్గా బాడీ ఫ్లెక్స్ అయితే లేదు సో టాప్లో స్క్రీన్ దగ్గర లిటిల్ బిట్ అది కూడా మరీ ఎక్కువ ఫ్లెక్స్ చూడడానికి కూడా మీకు ఇక్కడైతే కనిపించదు అనమాట ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం కొంచెం బెటర్ అయితే ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీలో హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హింజ్ అనేది చాలా స్టిఫ్గా ఉంది మీకు చూడొచ్చు ఈ లెవెల్లో కూడా ఆగిపోతుంది చాలా స్టిఫ్గా ఉంటుంది మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్లో ఆగుతుందంటే ఖచ్చితంగా సింగిల్ హ్యాండ్కి రాదు ఇది అని చెప్పేసి మీరు చూడండి సో చాలా పర్ఫెక్ట్గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయాలు మాత్రం వీళ్ళు చాలా కేర్ తీసుకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇక్కడ ఆగుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయొచ్చు అంటే ఇది అంత ఈజీ అయితే కాదు హింజ్ క్వాలిటీ ఇలా మెయింటైన్ చేయడం ఎందుకంటే యూజువల్గా సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేసేటప్పుడు అంత ఈజీగా తక్కువ హైట్లో ఆగదు సో అఫ్కోర్స్ మీకు నేను రియల్మీ బుక్ తీసుకున్నప్పుడు బాగానే ఉంది బట్ లేటర్ ఆన్ ఆబ్వియస్లీ ఏ ల్యాప్టాప్ అయినా సరే హింజ్ క్వాలిటీలో 1 year 2 yearsకి మీరు డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు ఖచ్చితంగా సో బట్ యాజ్ ఆఫ్ మాత్రం చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే హింజ్లో మీకు చూడడానికి ఉంది నో బాడీ ఫ్లెక్స్ స్క్రీన్ ఫ్లెక్స్ లిటిల్ బిట్ ఉంది అండ్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం 1.45 kgs వెయిట్ వస్తుంది
సో వెయిట్ కూడా ఈ ప్రైస్ పాయింట్లో స్టూడెంట్ ల్యాప్టాప్లో 1.45 kgs అంటే ఓకే థమ్స్అప్ అని చెప్పుకోవచ్చు. 1.2 అంటే మనకి యూజువల్గా చాలా థిన్ ల్యాప్టాప్స్లో వస్తుంది, మెటల్ బిల్డ్ అయితే సాధ్యపడదు. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బెస్ట్ అని చెప్పగలను నేను యాజ్ ఆఫ్ ఇప్పుడు నేను టేస్ట్ చేసిన వాటిలో. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి రైట్ సైడ్ మీరు చూడొచ్చు USB టైప్ ఏ పోర్ట్ ఉంటుంది, ఒక టైప్ C పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీకు మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ థండర్బోల్ట్ 4 పోర్ట్ అయితే యూజ్ చేశారు. దీని గురించి మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 4K మానిటర్స్ 2 మానిటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఫాస్టెస్ట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ థండర్బోల్ట్ 4 అయితే ఇచ్చారు. అదొకటి మంచి విషయం. అండ్ HDMI పోర్ట్ కనిపిస్తుంది. అండ్ అలానే మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా. అండ్ ఇక టాప్లో చూసినట్లయితే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్లేస్ చేశారు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెస్పాన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా అయితే ఉంది. నాకు ఎక్కడ కూడా ఇష్యూ అయితే నేను ఎస్పెషల్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్లు నోటీస్ అయితే చేయలేదు. చాలా యాక్యురేట్గా ఉంది అండ్ దట్టు మీకు ఫాస్ట్గా అయితే ఉంది. అండ్ వీటన్నిటి తర్వాతకి మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్, ల్యాప్టాప్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది రెండు. సో మన ఫిజికల్గా యూజ్ చేసేది కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్. కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం వెరీ మచ్ సాటిస్ఫైడ్ టు బి ఫ్రాంక్. చాలా అంటే చాలా బెటర్ కీబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుంది. కీ ట్రావెల్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. మీరు బటన్ ప్రెస్ చేసినప్పుడు యూజువల్గా ల్యాప్టాప్స్లో తెలియదు, బట్ ఇందులో అయితే మీకు తెలుస్తుంది. కీ ట్రావెల్ బాగుంది అండ్ ఫినిష్ బాగుంది కీస్ది. అండ్ ఇది బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్లో ఎవరు మిస్ చేయరు. అఫ్ కోర్స్ మీకు 3 స్టెప్స్ బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది. కీబోర్డ్ అయితే సాటిస్ఫైడ్. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ప్రెసిషన్ కానీ విండోస్ జెస్చర్స్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ట్రాక్ ప్యాడ్లో కూడా ఎక్కడ ఇష్యూ అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ థింగ్ డిస్ప్లే. సో ఇక్కడ నా అంచనాలు తారుమారైందని చెప్పుకోవచ్చు. యూజువల్గా నేను ఎంఐ నోట్బుక్ ప్రో లాస్ట్ ఇయర్ మోడల్ యూజ్ చేశాను అండ్ రియల్మీ బుక్ యూజ్ చేశాను, అన్ని 2K డిస్ప్లేసే. బట్ ఇది మాత్రం ప్యానల్లో మార్చారేమో తెలియదు కానీ ఈసారి మాత్రం కలర్స్ అనేది చాలా పంచేరుగా ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడే ముందు మన డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి 14 inches డిస్ప్లేతో వస్తుందన్నమాట. IPS డిస్ప్లే, క్వాడ్ HD+ డిస్ప్లే అండ్ 216 PPI అయితే ఉంటుంది. సో యూజువల్గా 140, 150 అయితే ఉంటాయి PPI. 216 ఉంది. 216 ఇచ్చినా సరే దీన్ని చూసినట్లయితే అంతకంటే ఎక్కువ పంచర్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే చాలా థిక్ డిస్ప్లే అనమాట, చాలా అంటే చాలా థిక్కర్గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇందులో మీకు 120Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది కూడా మీకు ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్, అంటే 60కి 90కి 120కి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాటరీ కూడా కొంచెం సేవ్ అయితే అవుతుంది. నేను పూర్తిగా 120లోనే పెట్టి యూజ్ చేశాను. సో మీకు ల్యాప్టాప్స్లో 120Hz అనేది చాలా స్మూత్ ఫీలింగ్ అయితే కలిగిస్తుంది అనమాట. యూజువల్గా గేమింగ్ ల్యాప్టాప్స్లో చూస్తాం, బట్ ఇందులో ఇవ్వడం మాత్రం ఒక మంచి విషయం. దట్ టు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ యాంటీ గ్లేర్స్ డిస్ప్లేతో వస్తుంది, మీకు రిఫ్లెక్షన్ అయితే ఉండదు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు TUV సర్టిఫైడ్ అనమాట. కళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వీళ్ళు TUV సర్టిఫైడ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారనమాట. అండ్ 100% sRGBతో వస్తుంది. కలర్స్ అనేది యాక్యురేట్గా అయితే ఉంటుంది. మోస్ట్లీ 100% యాక్యురేట్గా అయితే మీకు కలర్స్ అయితే చూపిస్తుంది. ఓవరాల్గా ఈ డిస్ప్లే గురించి మాట్లాడితే మాత్రం నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రం ఖచ్చితంగా బ్రైటెస్ట్ డిస్ప్లే అండ్ కలర్స్ మాత్రం వెరీ పంచియర్. మీకు ఎగ్జాక్ట్గా మీరు ఏ కలర్స్ అయితే పెట్టారో అంత పంచియర్ కలర్స్ అయితే ఉంటాయి డిస్ప్లేలో. అండ్ ఓవరాల్గా మాత్రం పిక్సెల్ డెన్సిటీ మాత్రం చాలా అంటే చాలా థిక్గా అయితే ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లేలో మాత్రం వెరీ మచ్ సాటిస్ఫైడ్. నేను ఎక్కడ ఇష్యూ నోటీస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు యూజ్ చేసిన వాటిలో ఓలెడ్ డిస్ప్లేలు, ఏసూస్ ఓలెడ్ తర్వాతకి నాకు బాగా నచ్చిన డిస్ప్లే ఏదైనా ఉందంటే మాత్రం ఇదనైతే చెప్పగలను. అండ్ ఆ తర్వాతకి మనం స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఇచ్చారు 2. ఇవి స్టీరియో స్పీకర్స్ అండ్ 2 watt స్పీకర్స్ అన్నమాట. సో స్పీకర్ క్వాలిటీ ఇక్కడ మీకు ఒకసారి వినిపిస్తాను. ఇనీషియల్గా మాత్రం ఖచ్చితంగా స్పీకర్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంది. లౌడ్నెస్ కూడా పర్లేదు, పెంచుండి ఇంకా పెంచవచ్చు కానీ బట్ బేస్ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఓవరాల్గా మాత్రం సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. సౌండ్ క్వాలిటీలో నేను ఎటువంటి ఇష్యూ అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఇక ఫైనల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో వచ్చేసి మనకి i5 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. 12th జనరేషన్ ప్రాసెసర్ 12450H అనమాట. ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి 8 cores ఉంటాయి అండ్ 12 threads అయితే ఉంటాయి. అప్ టు 4.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రైస్ పాయింట్లో చాలా జస్టిఫైడ్ అని చెప్పుకోవచ్చు. అది కూడా 12th జనరేషన్ నుంచి H సిరీస్ ప్రాసెసర్. థమ్స్అప్ ఖచ్చితంగా ఈ ప్రైస్ పాయింట్లో Xiaomi మాత్రం ఒక మంచి వర్క్ అయితే చేసింది ఈ ప్రాసెసర్ పెట్టి. అట్లీస్ట్ ఎందుకంటే 1240 పెట్టినట్లయితే మనకి ఆ ప్రైస్ పాయింట్లో వేరే ఉన్నాయి. స్టిల్ అప్పటికి నేను రికమెండ్ చేసేవాడిని. ఎందుకు అంటే వీళ్ళు అన్నీ కవరేజ్ చేశారు. మంచి డిస్ప్లే తీసుకొచ్చారు, స్పీకర్స్ అన్నీ తీసుకొచ్చారు. కాబట్టి 1240p ఇచ్చినా సరే వాల్యూ ఫర్ మనీ. అండ్ వీళ్ళైతే 12450H ఇచ్చారు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కొంచెం మేజర్ డిఫరెన్స్ అయితే మీకు పర్ఫార్మెన్స్లో చూడడానికి ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో వస్తుంది. ఒకవేళ మీరు
క్యాడ్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. మీకు ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కావాలి 2 GB వరకు అనుకుంటే మాత్రం మీరు బెటర్ గో విత్ ఇందులోనే 120G అని వచ్చింది. అది మీకు 75,000 రూపాయలకి అవైలబుల్ ఉంది. ఒక 5,000 రూపీస్ ఎక్కువ, 5,000 రూపీస్ ఎక్కువ పెట్టుకుంటే మీకు డెడికేటెడ్ GPUతో వస్తుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ కొంచెం గ్రాఫిక్స్ వర్క్ చేస్తారు, క్యాడ్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు అనుకుంటే మాత్రం దానికైతే వెళ్ళండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. మీకు ఒకవేళ మీరు CSC స్టూడెంటో లేకపోతే నార్మల్ కంప్యూటర్ సైన్స్ ఇట్లాంటి వాటికి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక బెంచ్ మార్క్స్, టెస్ట్లు, రన్స్ వీటి నుంచి అయితే దీనైతే 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ 2 daysలో నాకు అవగాహన అయితే వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నేనైతే షేర్ చేసుకోలేను. ఖచ్చితంగా ఇంకాస్త తరోగా అన్ని టెస్ట్ చేశాక మాత్రమే నేను వర్డిక్ట్ అయితే ఇవ్వగలను అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే తీసుకొస్తాను. వితిన్ ఏ వీక్లో తీసుకురావడానికి అయితే మోస్ట్లీ ట్రై చేస్తాను. ఒకవేళ షెడ్యూల్ కుదరకపోతే లేట్ అవ్వచ్చు. అండ్ థర్మల్స్ కూడా చెక్ చేస్తూనే ఉన్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫార్మెన్స్ వైజ్గా క్లియర్గా రివ్యూలో మాత్రమే షేర్ చేసుకుంటాను. ఇనీషియల్గా అయితే చెప్పగలను పర్ఫార్మెన్స్ అనేది ఒకవేళ మీకు అర్జెన్సీ అనుకుంటే మాత్రం దీన్ని అయితే పర్ఫార్మెన్స్ వైజ్కి కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. అదైతే చెప్పగలను. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఆట మొదలవుతుంది అనమాట. సో అందరు కన్ఫ్యూజ్ అయ్యేది మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా రివ్యూ లేట్ అవుతున్నా ఎందుకు డెడికేటెడ్గా చెప్తున్నా అంటే ఈ వీడియోలో మీకు చాలా నేర్పించాల్సింది ఉంది. సో అందుకని చెప్తున్నాను. ఏంటంటే ఒక ల్యాప్టాప్ కొనేటప్పుడు ప్రాసెసర్ 12th జనరేషన్ వదిలేయకండి, ర్యామ్ ఇంత జీబీ 16 GB వదిలేయకండి, SSD ఇంత GB వదిలేయకండి. అంతటితో అయిపోదు. ఆ తర్వాత కొన్న దాంట్లోనే పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఇందా చెప్పాను ప్రాసెసర్ అనగానే 12th జనరేషన్ అనగానే టక్కన తీసేస్తారు, 52,000 వస్తుందని. దట్స్ నాట్ గుడ్. అది 450H. దాని పర్ఫార్మెన్స్ దీని పర్ఫార్మెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే ఫర్ ద ఫస్ట్ టైం 16 GB DDR5 ర్యామ్ యూజ్ చేస్తారు. DDR4 ర్యామ్కి DDR5 ర్యామ్కి మీరు ఇంటర్నెట్లో ప్రైస్ సెట్ చేసి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది బయట మార్కెట్లో ఎట్టుంది సినిమా అని చెప్పేసి. దీని ఫ్రీక్వెన్సీ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. 5200 MHz, నాట్ 3200, 5200 MHz అనమాట. చాలా ఫాస్టెస్ట్ ర్యామ్ యూజ్ చేశారు. DDR5 ర్యామ్ ఇక్కడ మీకు ఈ ప్రైస్ పాయింట్లో ఈ ల్యాప్టాప్లో తప్పితే వేరే ఏ ల్యాప్టాప్లో ఇది మీకు దొరకదు. ఇన్ఫ్యాక్ట్ మీకు అరౌండ్ 85,000 వరకు కూడా ఈ ర్యామ్ తోటి అయితే మీకు ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్ లేవు. ఈవెన్ దో అన్ని కాంప్రమైజ్ చేసిన ల్యాప్టాప్లో కూడా మీకు చూడడానికి ఉండవు. ఈ ర్యామ్ యొక్క బ్యాండ్ విడ్త్ చూసినట్లయితే మనకి 2 times అయితే ఉంటుందన్నమాట కంపేర్ టు మనకి ఏదైతే DDR4 ఉందో దాంతో కంపేర్ చేస్తే బ్యాండ్ విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక SSD విషయానికి వస్తే మాత్రం అఫ్కోర్స్ 512 GB యూజ్ చేశారు, కానీ PCIe Gen 4 NVMe SSD యూజ్ చేశారు. సో దీని యొక్క స్పీడ్ అనేది ఎగ్జాక్ట్గా మీకు PCIe 3 ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో అన్ని ల్యాప్టాప్స్లో అన్ని పీసీస్లో దానికి ఎగ్జాక్ట్గా డబుల్ అయితే ఉంటుంది. అది 1 Gbps ఉంటే ఒక సెకండ్కి 1 GB ఉంటే ఇది వచ్చేసి 2 GB అయితే ఉంటుంది అన్నమాట ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది. సో ఖచ్చితంగా చిన్న వాటిని కూడా వీళ్ళు ఎక్కడైతే మిస్ చేయలేదు. సో ర్యామ్ అనేది ఫైనెస్ట్ ర్యామ్ తీసుకొచ్చారు, ఫైనెస్ట్ స్టోరేజ్ తీసుకొచ్చారు, ఒక మంచి పర్ఫెక్ట్ ప్యాకేజ్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి Wi-Fi 6తో వస్తుంది. ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ Windows 11తో వస్తుంది, MS Office 2021 అయితే వస్తుంది అనమాట హోమ్ అండ్ స్టూడెంట్ది. అన్ని పర్ఫెక్ట్గా అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇందులో 56 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో బ్యాటరీ బ్యాకప్ అయితే నేను టెస్ట్ చేశాను. ఇనిషియల్గా మీకు ఒక అవగాహన కోసం చెప్తాను. వీళ్ళు అయితే 9 hours క్లైమ్ చేస్తున్నారు. 120Hzలో మీరు కనుక యూజ్ చేస్తే 9 hours అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. సో నా టెస్ట్లో సరే రివ్యూ వరకు వెయిట్ చేయలేని వాళ్ళ కోసం క్లారిటీ అయితే ఇస్తాను. నా సింగిల్ టెస్ట్లో యూజువల్ పర్ఫార్మెన్స్లు అంటే నేను బ్యాటరీ టెస్ట్ చేసేటప్పుడు 3-4 రకాలుగా టెస్ట్ చేస్తాను. హెవీ యూసేజ్, నార్మల్ యూసేజ్, ఈ యూసేజ్ అని చెప్పేసి నేను సింగిల్ యూసేజ్ మాత్రమే కంప్లీట్ అయింది. బ్రౌజింగ్ ఇట్లాంటి వాటికైతే మీకు ఇది 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. నాకు ఎగ్జాక్ట్గా వచ్చేసి 5 hours 7 minutes అయితే వచ్చింది. అదైతే చూసుకోండి. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి 1 hour 40 minutes వరకు అయితే తీసుకుంటుంది. సో 120Hzలో మాత్రం మీకు 5 hours 7 minutes మీకు బ్రౌజింగ్లో అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. అండ్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ ఎంత దీన్ని తీసుకోవచ్చా అని ఇనీషియల్గా ఒక ఇంప్రెషన్ చెప్పాలంటే మాత్రం 70,000 అయితే ఇది అవైలబుల్గా ఉంది. సో బట్ కార్డ్ ఆఫర్లు అవి యూజ్ చేస్తే ఆఫర్స్ మీకు తగ్గుతుంది. సో అరౌండ్ 66,000, 66,000, 67,000 అయితే రావచ్చు ఒకవేళ మీ దగ్గర కనుక కార్డు ఉంటే. కార్డు లేకపోతే మాత్రం 70,000 మెయిన్ ప్రైస్ కాబట్టి 70,000కి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రైస్ పాయింట్లో ఇనీషియల్ ఇంప్రెషన్స్ క్లియర్గా చెప్పగలను. బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ డిస్ప్లే అండ్ ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ అయితే ఉంటుంది. మీరు ర్యామ్ పరంగా చూసినా సరే, స్టోరేజ్ పరంగా చూసినా సరే, పర్ఫార్మెన్స్ పరంగా చూసినా సరే, బ్యాటరీ బ్యాకప్ అనేది గుడ్, ఎక్కడ మేజర్ ప్రాబ్లం అయితే లేదు. 120Hzలో కూడా 5 hours ఇస్తుంది కాబట్టి ఇనీషియల్గా నేను 100% ఈ ల్యాప్టాప్ని కంపేర్ టు ఆల్ అదర్ కాంపిటేటర్స్ ఖచ్చితంగా రికమెండ్ అయితే చేయగలను. అదైతే ఇనీషియల్గా అయితే చెప్పగలను. సో రివ్యూలో మాత్రం ఒకవేళ ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేస్తే యాజ్ ఆఫ్ నేను ఎటువంటి ఇష్యూ నోటీస్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇష్యూస్ నోటీస్ చేస్తే అప్పుడైతే చెప్పగలను. కానీ
యాజ్ ఆఫ్ నా 2 days టెస్టింగ్లో మాత్రం నో ఇష్యూస్, స్ట్రైట్ అవే పర్చేస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకుని ఒకవేళ మీకు ఆఫర్స్లో బెస్ట్ ప్రైస్కి వస్తే మాత్రం గ్రాప్ చేసేసేయండి. లేదు మీకు అర్జెన్సీ లేదనుకుంటే మాత్రం బెటర్ వెయిట్ ఫర్ రివ్యూ. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్, టీవీస్, హోమ్ థియేటర్స్ అండ్ వాచెస్, వేరియబుల్స్, ల్యాప్టాప్స్, ఎవ్రీథింగ్. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వన్స్ అగైన్ చెప్తున్నా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను థ్యాంక్ ఫర్ వాచింగ్. బై. జై హింద్.